అందరికీ నమస్తే అండి. మనము ఎన్‌సిడి స్క్రీనింగ్ డీటెయిల్స్ క్యాప్చర్ చేసుకోవడానికి మనం తెలంగాణ ఎన్‌సిడి అప్లికేషన్‌ని మనము ఆహ్, డిజైన్ చేసుకున్నాము. సో, మన తెలంగాణ ఎన్‌సిడి అప్లికేషన్‌లో మనం చేయాల్సినవి ఏంటి అంటే బేసికల్‌గా ఆహ్, ఏమంటారు మన వీహెచ్ఆర్ చేసుకోవచ్చు. రైట్. అండ్ ఎన్‌సిడి స్క్రీనింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు. ఎన్‌సిడి స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత ఎన్‌సిడి ఫాలో అప్ డీటెయిల్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఎన్‌సిడి అప్లికేషన్‌లో ఏఎన్ఎం లాగిన్స్ ఉంటాయి, మెడికల్ ఆఫీసర్ లాగిన్స్ ఉంటాయి, డీఎంహెచ్ఓ లాగిన్స్ ఉంటాయి. సో, ప్రస్తుతానికి మనం ఏఎన్ఎం లాగిన్స్‌లో ఏమేమి ఉంటాయి, ఎలా చేసుకోవాలి, ఫ్లో ఏంటి, ఏ ఏ వెబ్‌సైట్‌లో అంటే ఏ పోర్టల్‌లో చేసుకోవాలనేది విల్ జస్ట్ గో త్రూ. ఓకే. సో, మనము జనరల్‌గా ఆహ్, ఈ మన తెలంగాణ ఎన్‌సిడి పోర్టల్ యొక్క అడ్రెస్ ఏంటి అంటే ncd.telangana డాట్ gov.in. ఓకే. సో, ఇది మన తెలంగాణ ఎన్‌సిడి అప్లికేషన్ అండి. కొంతమంది ఆయుష్మాన్ భారత్ మనం ఫస్ట్ ఫేజ్‌లో స్క్రీనింగ్ చేసిన వెబ్‌సైట్‌కి వెళ్తున్నారు. కొంతమంది ఏఎన్ఎమ్స్ కన్‌ఫ్యూజ్ అయ్యి నిన్న చూశాను ఒక దగ్గర. సో, మనకు ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ మనకి ఈ తెలంగాణ గవర్నమెంట్ సింబల్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని వస్తుంది. ఇట్లా వస్తే మీరు కరెక్ట్ పోర్టల్‌లో ఉన్నట్టు. ఓకే. అండ్ మీకు ఏఎన్ఎం లాగిన్స్ కానీ, మెడికల్ ఆఫీసర్ లాగిన్స్ కానీ, డిస్ట్రిక్ట్ డీఎంహెచ్ఓ లాగిన్స్ కానీ, సిహెచ్ఈ లాగిన్స్ కానీ అన్ని డిస్ట్రిక్ట్స్‌కి పంపించాము. సో, ఏఎన్ఎం లాగిన్స్ కానీ, మెడికల్ ఆఫీసర్ ఈ లాగిన్స్ అయినా కూడా కేసీఆర్ కిట్ లాగిన్ ఐడీస్ మాత్రమే ఉంటాయి. సో, సపోజ్ ఇక్కడ నేను ప్రస్తుతానికి ఒక ఆహ్, నల్గొండ జిల్లా ఏఎన్ఎం లాగిన్ తీసుకుంటున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, ఇది ఆ ఏఎన్ఎం లాగిన్. పాస్వర్డ్ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుందో అది అక్కడ టైప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 సో, టైప్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే ఇది వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది. సో, లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఒక పెద్ద టేబుల్స్ అన్ని డిఫరెంట్ కనిపిస్తాయి. ఇది మీరు ఏఎన్ఎం లాగిన్లో చూసుకోవచ్చు. సపోజ్ ఏఎన్ఎం లాగిన్ ఎక్కడంటే నల్గొండ జిల్లాది కట్టంగూరు సబ్ సెంటర్ది ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. దీంట్లో ఈ డిసీజ్ ఇక్కడ డిస్ప్లే అయ్యే రిజల్ట్ అంతా ఇదంతా స్క్రీన్ చేసింది కాదండి. ఈ రిజల్ట్ అంతా ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ అంటాం కదా, మనం ఆశాలు చేస్తారు, ఫోన్స్లో చేస్తారు చూసారా. సో, ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ వాళ్ళది రిజల్ట్స్ అంతా ఉంటాయి. సో, ఇక్కడ ఈ ఫస్ట్ బాక్స్లో ఉన్నది మనకి ఇక్కడ ఎన్రోల్డ్ అని కూడా కనిపిస్తుంది, రిస్క్ అసెస్మెంట్ డన్ అని కూడా కనిపిస్తుంది. దీంట్లో నార్మల్ ఎంతమంది, రిస్క్లో ఎంతమంది ఉన్నారు అనేది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంతమందికి ఉన్నాయి అనేది కనిపిస్తుంది. ఈ ఎన్రోల్డ్ అనేది ఈ పలానా సబ్ సెంటర్ ఏఎన్ఎం ఎంత విహెచ్ఆర్ చేసింది అనేది చేశారనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, ఈ పలానా సబ్ సెంటర్ ఏఎన్ఎం 3649 పాపులేషన్ విహెచ్ఆర్లో ఎన్రోల్ చేశారు. దీంట్లో ఈ రిస్క్ అసెస్మెంట్ డన్ అనేది ఆశా డిసీజ్ ప్రొఫైల్ చేసినవి. ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ చేసిన నంబరు ఈ 3149. సో, 3649 మందిని విహెచ్ఆర్లో ఎన్రోల్ చేస్తే 3149 వాళ్ళకి ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ అయింది. సో, మిగతా సుమారు 500 మందికి ఆశా డిసీజ్ ప్రొఫైల్ కాలేదు. ఓకే. సో, ఈ 3149 దాంట్లో ఆశా డిసీజ్ ప్రొఫైల్ చేసిన దాంట్లో నార్మల్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఎంతమంది ఉన్నారనేది ఇది నార్మల్ అంటే. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే వాళ్ళకు ఏదో ఒక డిసీజ్ రిస్క్ ఉన్నదా ఎంతమంది అనేది ఇది. సో, 2157 మందికి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. 992 మందికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో, ఈ టేబుల్ ఇది చూపిస్తుంది. సో, టోటల్ టేబుల్ ఇది. సో, ఈ టేబుల్ డిఫరెంట్ టేబుల్స్కి వస్తే ఒక్కొక్క డిసీజ్కి మనం ఆశా డిసీజ్ ప్రొఫైల్ దగ్గర ఒక 10 డిసీజెస్ కోసము 11 డిసీజెస్ కోసము మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి కలెక్ట్ చేసాం. దాంట్లో ఇనిషియల్గా ఈ ఎన్సీడీలో అన్ని ఇంక్లూడ్ అవుతాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్, మన 3 క్యాన్సర్లు ఓరల్, సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అన్నీ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి ఎన్సీడీలో. సో, మన ఎన్సీడీకి వస్తే ఎన్సీడీలో 1637 మందికి రిస్క్ అసెస్మెంట్ చేశారు. ఓకే. బట్ ఇక్కడ రిస్క్ అసెస్మెంట్ చేసింది 3149 మొత్తం చూపించినా కూడా ఇక్కడ 1600 దగ్గర సగమే చూపిస్తుంది మనకి. ఎందుకు అంటే ఎన్సీడీకి మనం రిస్క్ అసెస్మెంట్ ఓన్లీ మోర్ దాన్ 30 వాళ్ళకే చేస్తాం. ఎన్సీడీ స్క్రీనింగ్ అయినా ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ అయినా సగం అంటే మోర్ దాన్ 30 వాళ్ళకి చేస్తాం కాబట్టి మోర్ దాన్ 30 వాళ్ళకి చేసింది ఇంతమంది 1637 మందికి చేస్తే దీంట్లో 1120 మందికి నార్మల్ ఉన్నదని వచ్చింది.
రిపోర్ట్. దాంట్లో రిస్క్ ఎంతమంది ఉన్నారు? 5,517 మంది. సో ఈ 517 అనేది మీకు ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది, అండ్ అక్కడ పోగానే ఈ చేయి సింబల్ వస్తుంది. ఓకే, సో మీరు ఒకసారి ఈ బ్లూ కలర్ దాన్ని టచ్ చేస్తే మీ ట్యాబ్లో, నేను ల్యాప్టాప్లో చేస్తాను కాబట్టి క్లిక్ చేస్తున్నాను, మీరు ట్యాబ్లో టచ్ చేస్తే మీకు ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నంబర్ ఎక్కువ ఉంటే ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. రైట్. సో ఈ లిస్ట్ అంతా అక్కడ రిస్క్ ఉన్న వాళ్ళ లిస్ట్ మొత్తం డిస్ప్లే అయింది. ఈ లిస్ట్ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ విలేజ్ నేమ్ ఆశ, ఈ ఆశ కింద ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ ఆధార్ నెంబర్ హాఫ్ కనిపిస్తుంది, వాళ్ళు ఏ రోజు స్క్రీన్ డేట్ అంటే ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ చేసిన డేట్. సో ఈ లిస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో ఒకవేళ మీకు తెలియకపోతే, ఎవరు తీసుకున్నారని తెలియకపోతే ఒకసారి ఈ లిస్ట్ తీసుకొని ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీ డిఈఓ కానీ డిడిఎం కానీ అడగని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో ఇక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఒక ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఆ లిస్ట్ నుంచి మనం చూసుకోవచ్చు ఎవరు ఉన్నారు, ఎవరు రిస్క్లో ఉన్నారు, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మాత్రమే. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత, సో ఇది లిస్ట్ ఇట్లా ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, సో ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ లిస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఓకే, సో వన్స్ ఈ లిస్ట్ జనరేట్ అయిన తర్వాత, చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమేమో చాలా ఉన్నాయి కదా, వీటన్నిటి ఏంటో చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ ఎన్సిడి డాష్ బోర్డ్ అని ఉంది. ఎన్సిడి డాష్ బోర్డ్లో మనకు స్క్రీనింగ్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో దీంట్లో హైపర్ టెన్షన్ మనకు 5 డిసీజెస్ కాబట్టి ఎన్సిడిస్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో హైపర్ టెన్షన్కి స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్ ఇండికేటర్స్ అన్నాము. అంటే ఏంటంటే మీరు ఎంతమందిని స్క్రీన్ చేశారు, ఎంతమందిని రిఫర్ చేసిన వాళ్ళల్లో ఎంతమంది మెడికల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు అనేది ఇందులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే, సో ఇవన్నీ వచ్చాయి కదా. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్, పిహెచ్సి నేమ్, ఏఎన్ఎం నేమ్, టోటల్ పాపులేషన్ ఎంత, ఓకే, టార్గెట్ పాపులేషన్ మోర్ దెన్ 30 ఇయర్స్ ఎంతమంది ఉన్నారు, 1919 ఉన్నారు. ఎంతమంది హైపర్ టెన్షన్ స్క్రీన్ చేశారు, 833 హైపర్ టెన్షన్కి స్క్రీన్ చేశారు. సో దీంట్లో ఎంత పర్సెంటేజ్ స్క్రీనింగ్ అయింది హైపర్ టెన్షన్ అనేది టార్గెట్ పాపులేషన్లో. అండ్ నెంబర్ ఆఫ్ సస్పెక్టెడ్ ఫర్ హైపర్ టెన్షన్ అంటే అబ్నార్మల్ ఉండి రిఫర్ చేసిన వాళ్ళు ఎంతమంది మీరు అనేది 28 మంది. ఓకేనా? సో పర్సంటేజ్ సస్పెక్టెడ్ ఫర్ హైపర్ టెన్షన్ అండ్ రిఫర్డ్ అంటే ఎంత పర్సంటేజ్ రిఫర్ చేశారు అనేది ఇక్కడ ఉంటుంది, 3.36%. అండ్ నంబర్ హూ డిడ్ నాట్ విజిట్ ద రిఫరల్ సెంటర్. సో మీరు 20 మందిని పంపించారు కదా పిహెచ్సికి వెళ్ళమని, అంటే డయాగ్నోసిస్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళమని పంపించారు. సో వీళ్ళందరూ ఎంతమంది వెళ్ళారో లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది, ఎవరు వెళ్ళలేదు అనేది. సో 28 మందికి 28 వెళ్ళలేదు. ఓకే, వెళ్ళలేదు అంటే అక్కడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ లాగిన్లో వాళ్ళు అప్డేట్ చేయలేదు ఇంకా. సో వీళ్ళు వెళ్ళి ఉండకపోవచ్చు, ఒకవేళ వెళ్ళిండి అప్డేట్ చేయకపోయినా కూడా ఇట్లే కనిపిస్తుంది. సో ఎవరెవరు వెళ్ళలేదనే దానికి చూడడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ చేస్తే బ్లూ కలర్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ వస్తుంది. సో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మీరు రిఫర్ చేశారు, కానీ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళలేదు. ఓకే, సో వీళ్ళ పేర్లు, వీళ్ళ ఏజ్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి మనకి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో సహా. ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే పంపించాల్సిన బాధ్యత మనదే కాబట్టి ఆ లిస్ట్ కావాలని చెప్పేసి మనం ఏఎన్ఎం లాగిన్లో పెట్టుకున్నాం. సో సేమ్ ఇట్లాగే అండ్ ఫాలో అప్ అండ్ ట్రీట్మెంట్ అవుట్కమ్ ఇండికేటర్స్ అంటే దీని తర్వాత మీరు ట్రీట్మెంట్ అంటే మీరు రిఫర్ చేసి మెడికల్ ఆఫీసర్ గారు చూసి ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత ఫాలో అప్ టైంలో మళ్ళీ ఫాలో అప్ అప్డేట్ చేసిన తర్వాత మనకు వచ్చేటి అంటే వాళ్ళ బీపీ కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవడానికి ఇవన్నీ ఇండికేటర్స్. అంటే అవి ఇప్పుడు మనం వీటి చూడట్లేదు, ఎందుకంటే మనకి ఇంకా స్క్రీనింగ్ అవ్వలేదు. స్క్రీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దీనిలోకి వస్తాయి కాబట్టి అప్పుడు మనం దీని గురించి చెప్పుకుందాం. సో సేమ్ ఇట్లనే హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి ఉన్నట్టే ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి రిపోర్ట్స్ సేమ్. కాకపోతే వీటికి ఫాలో అప్ ఇండికేటర్స్ ఈ క్యాన్సర్స్కి ఉండవు. అండ్ ఓన్లీ హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి మాత్రమే ఫాలో అప్ ఇండికేటర్స్ ఉంటాయి. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఫాలో అప్ చేసేది హైపర్ టెన్షన్, డయాబెటీసే కాబట్టి. క్యాన్సర్ ఫాలో అప్ ట్రీట్మెంట్ అనేది మన చేతిలో ఉండదు, మనం ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ చేయం కాబట్టి ప్రస్తుతానికి ఇందులో పెట్టుకోలేదు. ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏడీపీ రిస్క్ రిపోర్ట్.
సో మీరు ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ చేస్తారు కదా, చేసిన తర్వాత ఎంతమంది తీసుకున్నారు, ఏ డిసీజ్కి తీసుకున్నారు అనేది దీంట్లో కనిపిస్తుంది. సో ఏడీపీ ఎంతమంది కంప్లీట్ అయింది, ఎంతమంది రిస్క్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. సో ఇది చాలా డీటెయిల్డ్ రిపోర్టు. సో మనకి అంటే ఏఎన్ఎంస్కి అర్థమవుతుందో లేదో అనేది నాకు చూసుకోవాలి మనం. ఒకవేళ అవసరం లేకపోతే ఈ రిపోర్ట్ ఏఎన్ఎం లాగిన్ నుంచి మన ఇష్టం, మనకు తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు. సో దీనికోసం మీ ఇన్పుట్స్ మాకు ఇవ్వండి. అండ్ ఏడీపీ స్క్రీనింగ్ లాగిన్ రిపోర్ట్ అని ఉంటుంది, అది కూడా ఏడీపీ గురించి. అండ్ ఎడిట్ బెనిఫిషియరీ డీటెయిల్స్ అని ఉంది ఇక్కడ ఒకటి, ఓకేనా. సో దీనికి మళ్ళీ వద్దాం, రైట్. నెక్స్ట్ స్క్రీనింగ్. సో మనం స్క్రీనింగ్ చేసుకోవడానికి అంటే ఎన్సిడి స్క్రీనింగ్ ఒక పర్సన్ వచ్చిండు స్క్రీన్ చేయాలంటే ఇక్కడ స్క్రీనింగ్ దగ్గరికి వెళ్ళాలి. స్క్రీనింగ్ దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది, ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో దీంట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసుకొని మనం ఆ స్క్రీనింగ్ ఎంట్రీస్ అనేవి చేసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ హైపర్ టెన్షన్ మెడిసిన్. సో ఇష్యూ హైపర్ టెన్షన్ మెడిసిన్లో ఒకవేళ ఫాలోఅప్లో ఉన్న ఎవరైతే ఫాలోఅప్కి డ్యూ ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది హైపర్ టెన్షన్ పేషెంట్స్ది. సో ఆ లిస్ట్ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు, ఆ ఫాలోఅప్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ స్క్రీనింగ్ అయిపోయి మెడికల్ ఆఫీసర్ దగ్గర ట్రీట్మెంట్ పెట్టిన తర్వాత. ఇష్యూ డయాబెటీస్ మెడిసిన్ కూడా సేమ్. సో డయాబెటీస్ ఫాలోఅప్ ఎవరైతే డ్యూ ఫర్ ఫాలోఅప్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫ్యామిలీ హెల్త్ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి నేను. ఈ ఫ్యామిలీ హెల్త్ రిజిస్ట్రేషన్ అనేది మన విహెచ్ఆర్ కోసం, విలేజ్ హెల్త్ రిజిస్ట్రీ చేస్తాం కదా, సో దానికోసం అనమాట. ఇక్కడ ఆశాను సెలెక్ట్ చేసుకుంటాము, సపోజ్ ఫస్ట్ నెంబర్ ఆశ సెలెక్ట్ చేసుకుంటాము. దెన్ దీని తర్వాత మన డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసుకోవాలి. విలేజ్ ఏంటి, హౌస్ నెంబర్ ఏంటి, వాళ్ళ ఆధార్ నెంబర్ ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది విలేజ్ హెల్త్ రిజిస్ట్రీ కోసం. అంటే మనం ఎన్సిడి అప్లికేషన్లో విలేజ్ హెల్త్ రిజిస్ట్రీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సర్చ్ ఫ్యామిలీ హెల్త్ డీటెయిల్స్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే ఒకవేళ ఒక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసేసారు, కాకపోతే అదే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ని యాడ్ చేయాలి అంటే ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేసుకొని మనము సెర్చ్ కొడితే ఆ పలానా మెంబర్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. దాంట్లో కింద యాడ్ మెంబర్ అని చెప్పేసి మనం ఇందులో ఎంట్రీ చేసుకోవడానికి ఈ సెర్చ్ ఫ్యామిలీ హెల్త్ డీటెయిల్స్ అదొక పర్పస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ఒక ఆధార్ నెంబర్ కొడితే ఆధార్ నెంబర్లో ఆ ఫ్యామిలీకి ఉన్న ఆధార్ నెంబర్స్ వాళ్ళు అందరూ వస్తారు. ఓకే, సో ఇది దానికోసం సెర్చ్ ఫ్యామిలీ హెల్త్ డీటెయిల్స్ అనేది. సో విలేజ్ హెల్త్ రిజిస్టర్ రిపోర్ట్. సో మనం విహెచ్ఆర్ చేస్తున్నాం కదా, సో విహెచ్ఆర్ రిపోర్ట్ ఎంత అయింది మనది అనేది మనం చూసుకోవడానికి. సో ఇక్కడ అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఇక్కడ అంతా 00 చూపిస్తుంది అని. సో ఇక్కడ ఏం చేసామంటే ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే మనకి జనరల్గా ఏంటి అంటే ఈ 4 రోజులలో ఎంత చేసాము, ఈ 5 రోజులలో ఎంత చేసాము, ఈ ఒక్క రోజులో ఎంత చేసాము అని చూసుకోవడానికి ప్రొవిజన్ ఉండడానికి ఇట్లా పెట్టాం. సో ఇక్కడ మనం డేట్ సరే ఈ 6వ తారీఖు అంటే ఈరోజు ఏం చేయలేదు, 0 కనిపిస్తుంది కదా. సపోజ్ లాస్ట్ 2 రోజుల్లో చూసుకుందాం ఏమైనా ఉంటుందని. ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకొని ప్రీవియస్ డేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని కొట్టాలి. కొడితే ఈ 2 రోజులు కూడా ఏం చేసుకోలేదు. సపోజ్ మనం ఫస్ట్కి వెళ్దాం, ఎప్పుడు స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తే ఇక్కడ మంత్ ఇట్లా క్లిక్ చేస్తే మంత్ చేంజ్ అవుతుంటుంది. సో మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాం అనుకుందాం, నవంబర్ 2020. అప్పటి నుంచి సెర్చ్ కొడితే సో ఇది టోటల్ విహెచ్ఆర్ రిపోర్ట్. సో ఈ ఏఎన్ఎం 95% చేసింది, వెరీ గుడ్. సో 3833 ఎస్టిమేటెడ్ పాపులేషన్ అయితే 3649 ఎంట్రీస్ అయినాయి. దాంట్లో ఫ్యామిలీస్ అన్ని 1261 ఫ్యామిలీస్. ఓకే, సో ఇది విలేజ్ హెల్త్ రిజిస్టర్ రిపోర్ట్. సపోజ్ మనకు ఏఎన్ఎం లెవెల్లోనే ఉంది కాబట్టి ఒకవేళ విలేజ్ లెవెల్ వరకు అంటే ఆశ ఎంత అయింది, ఏ ఆశ తక్కువ వేసింది అనేది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఆశ వైజ్ ఓపెన్ అవుతుంది. ఆశ నేమ్ చెరుకు జానకి, విలేజ్ నేమ్, ఎస్టిమేటెడ్ పాపులేషన్ ఇంత, రిజిస్టర్డ్ ఫ్యామిలీస్ ఇన్ని, మెంబర్స్ రిజిస్టర్డ్ ఇన్ని. సో ఈ ఆశ 86% చేసింది. ఇంకా 14% ఏమైంది అనేది మనం అడగవచ్చు ఆశని. సో ఈ ఆశ కిందకి వెళ్తే విలేజెస్ ఉంటాయి. సో ఏ విలేజ్లో ఎంత అనేది. సో అలా ఆశా వైజ్ మనం చూసుకోవచ్చు రిపోర్ట్. ఓకే, సో ఇది విలేజ్ హెల్త్ రిజిస్టర్ రిపోర్ట్ గురించి. అండ్ లాస్ట్కి ఇక్కడ డిసీజ్ ప్రొఫైల్ స్క్రీనింగ్ రిపోర్ట్ ఉంది. ఈ రిపోర్ట్ ఎవరు చూడకండి, అది పాత రిపోర్ట్, అది తీసేస్తాం మోస్ట్లీ. ఓకే, సో మనము ఇప్పుడు ఎన్సిడి స్క్రీనింగ్ వద్దాం. స్క్రీనింగ్ ఎలా చేసుకోవాలి, మనం ప్రస్తుతానికి స్క్రీనింగ్ చేస్తున్నాము, దాని డీటెయిల్స్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలని ఇవి ఒకసారి చూద్దాం.
సో స్క్రీనింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఒక ఆధార్ నెంబర్, నేను ఒక ఆధార్ నెంబర్ తీసుకున్నాను. సో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తాను. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత సెర్చ్ నొక్కితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ఇనీషియల్గా స్క్రీనింగ్ ఫామ్ అని ఉంటుంది. తర్వాత హైపర్ టెన్షన్ ఎంట్రీ చేయడానికి డయాబెటీస్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో లాస్ట్కి రిజల్ట్ ట్యాబ్ అని కూడా ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఈ స్క్రీనింగ్ ఫామ్ చూద్దాం. సో స్క్రీనింగ్ ఫామ్ అంటే ఏం లేదు, కానీ స్క్రీనింగ్ ఫామ్లో బేసికల్గా స్క్రీనింగ్ ఫామ్లో మనకి ఏమంటారు, మన ఆశా డిసీజ్ ప్రొఫైల్ క్వశ్చనర్ ఉంది కదా, మనం ఆశాలు చేస్తుంటారు అప్లికేషన్లో. సో దాంట్లో ఏమైతే క్వశ్చన్స్ ఉంటాయో సేమ్ అవే క్వశ్చన్స్ స్క్రీనింగ్ ఫామ్లో ఉంటాయి. ఓకే, సో ఈ స్క్రీనింగ్ ఫాము ఏఎన్ఎం లెవెల్లో కూడా ఎందుకు పెట్టాము అంటే, ఈ స్క్రీనింగ్ ఫాము మనకి ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇందులో పెట్టాం. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి ఇనిషియల్గా అన్ని బేసిక్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. వీళ్ళ పేర్లు ఏంటి, ఆశా నేమ్ ఏంటి, ఏఎన్ఎం నేము, పలానా వ్యక్తి పేరు ఏంటి అనేది దీంట్లో కనిపిస్తుంది మనకి. ఓకే, సో తర్వాత క్వశ్చన్స్. ఇక్కడ జనరల్ హిస్టరీలో ఆల్రెడీ ఇక్కడ టిక్ మార్క్ పెట్టింది చూసారా, అంటే ఇక్కడ టిక్ చేస్తే ఇట్లా బ్లాక్ మార్క్ వస్తుంది అనమాట. సో ఇట్లా టిక్ మార్క్ పెట్టి ఉంది. ఆల్రెడీ ఇక్కడ టిక్ మార్క్ పెట్టి అర్థం ఏంటి అంటే, ఆశా డిసీజ్ ప్రొఫైల్ ఒకవేళ ఈ పలానా ఇండివిజువల్కి మనం స్క్రీన్ చేసే మనిషికి ఆల్రెడీ చేసి ఉంటే మనకి ఈ ఇట్లా కనిపిస్తుంది, ఆల్రెడీ ఎంట్రీ చేసినట్టు కనిపిస్తుంది. ఓకే, సో ఆల్రెడీ ఎంట్రీ చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఇక్కడ ఎంటీ కనిపిస్తుంది, ఇక్కడ ఏం టిక్ చేసినట్టు కనిపించదు. సో ఎంటీ కనిపిస్తే ఏంటి అంటే ఆ పలానా వ్యక్తికి ఆశా డిసీజ్ ప్రొఫైలింగ్ అవ్వలేదు, అది మనం చేసుకోవాలి, మన లెవెల్లో మనం చేసుకోవాలి. అప్పుడు మీరు వీటన్నిటికీ ఎంట్రీస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ ఆశ ఏదో బై మిస్టేక్ రాంగ్ ఎంట్రీ చేశారు. సో రాంగ్ ఎంట్రీ చేసింది కాబట్టి మనం కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది. సో కొంతమంది ఏఎన్ఎంస్ ఏమడుగుతున్నారంటే, ఒకవేళ ఆశ బై మిస్టేక్ టైప్ చేసి దాంట్లో డిసీజ్ లేకున్నా ఉన్నట్టు రాస్తే ఏం చేయాలి మేము అని. సో ఏఎన్ఎం లెవెల్లో ఏఎన్ఎం లాగిన్లో మనకి ఆప్షన్ ఉంది, ఆశ ఎంట్రీ చేసింది మనం కరెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇది 30 years అండ్ ఎబో పాపులేషన్, ఎందుకంటే ఎన్సిడి స్క్రీనింగ్ చేసేది 30 years అండ్ ఎబో పాపులేషన్ కాబట్టి వాళ్ళకి మనం కరెక్షన్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంది. ఓకే, లెస్ దాన్ 30 వాళ్ళకి ఏడీపీలో మిస్టేక్ అయింది ఏంటి అనేది మనం తర్వాత చూసుకుందాం. సో ప్రస్తుతానికైతే ఎన్సిడి స్క్రీనింగ్లో ఎవరైతే ఒకవేళ తప్పు ఎంట్రీ చేశారో మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఆ పలానా వ్యక్తికి ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉంది పాస్ట్ హిస్టరీ ఆఫ్ టీబీ అన్నది, అంటే ఇదివరకు టీబీ ఉందా లేదా అనేది క్వశ్చన్ ఇది. సో వాళ్ళకు లేదు యాక్చువల్గా, బట్ ఒకవేళ ఆశ ఉంది అని ఎస్ అని కొట్టింది అనుకోండి బై మిస్టేక్, ఇక్కడ మనం నో అని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా అన్ని క్వశ్చన్స్కి ఇంతే, ఏ క్వశ్చన్స్కైనా మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇది మెంటల్ హెల్త్ గురించి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, పాలియేటివ్ కేర్ సర్వీసెస్ గురించి కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఇది వాళ్ళ పీరియడ్స్ గురించి, వాళ్ళ పీరియడ్స్ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అండ్ హైట్ వెయిట్ అనేది ఇది మనం ఏఎన్ఎం ఎంట్రీ చేస్తారు. అండ్ ఏంటంటే దీంట్లో మనకు ఆశాస్ ఎంట్రీ జరగదు, సో ఇక్కడ ఇది మనం ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఏదైనా కొన్ని క్వశ్చన్స్ ఒకవేళ ఆన్సర్ చేసి లేకపోతే మనం ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ ఎంట్రీ చేశారు కాబట్టి సో అన్ని మనకి ఇట్లా కనిపిస్తున్నాయి. అండ్ కింది వరకు చూస్తే తర్వాత సేవ్ అని టైప్ చేస్తాం. ఓకేనా, సో సేవ్ అని టైప్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ చేస్తున్నాయి కాబట్టి ఏం చూపించదు. ఒకవేళ ఏదైనా మీరు క్వశ్చన్ మిస్ చేశారు అనుకుందాం, అంటే కిందికి నుంచి పైకి వెళ్ళేసరికి ఏదైనా క్వశ్చన్ టిక్ చేయడం మిస్ చేశారు అనుకోండి, అక్కడ డిస్ప్లే అవుతుంది పలానా ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేదు, ఆన్సర్ చేయాలి అని. ఓకే, అండ్ ఒకవేళ మనం రిఫరల్ కొన్ని క్వశ్చన్స్ రిఫరల్, ఇప్పుడు ఇక్కడ ఎనీ ఆఫ్ యువర్ పేషెంట్స్ హైపర్ టెన్సివ్ అంటే మీ అమ్మ నాన్నలో ఎవరికైనా హైపర్ టెన్షన్ ఉందా అనేది ఎస్ అని కొడితే ఇక్కడ మళ్ళీ డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్లో మదర్కా ఫాదర్కా ఇద్దరికా అనేది మనం ఎంట్రీ చేసి సపోజ్ మదర్ కన్నా టైప్ చేద్దాం. సేవ్ అని కొడితే సేవ్ అని క్లిక్ చేసేస్తే సో మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుందంటే, సో పేషెంట్ ఈస్ బీయింగ్ రిఫర్డ్ ఫర్ బ్లీడింగ్, అంటే ఈయనకి ఇది అబ్నార్మాలిటీ ఉంది కాబట్టి మనం రిఫర్ చేస్తున్నాము అనేది అక్కడ అర్థం. ఓకే, సో ఓకే కొట్టాలి. డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ. సో మనకి ఈ స్క్రీనింగ్ ఫామ్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ మనకి హైపర్ టెన్షన్. సో హైపర్ టెన్షన్లో మనం అప్డేట్ చేయాల్సినవి ఇవి సిమ్టమ్స్ అన్నట్టు. ఫ్రీక్వెంట్ హెడ్ఏక్స్, తరచూ తలనొప్పి వస్తుందా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. బ్లరింగ్ ఆఫ్ విజన్,
ఇక్కడ బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే దృష్టి మసకబారుతుందా ఏమన్నా అని అడిగేసి, ఒకవేళ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. నెక్స్ట్ స్వెల్లింగ్ ఆఫ్ ఫిట్, పాదాల వాపు ఏమైనా ఉందా, ఎస్ ఆర్ నో. ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. స్వెల్లింగ్ ఆఫ్ ఫేస్ అంటే ముఖంలో వాపు ఏమన్నా కనిపిస్తుందా, ముఖంలో చేంజ్ ఏమన్నా వాపులాగా ఏమైనా అనిపిస్తుందా అనేది ఇక్కడ అడగాలి. సో ఇది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇక్కడ టైం బీయింగ్ జస్ట్ ఫర్ పర్పస్ నేను నో అని టైప్ చేస్తున్నాను. సో బీపీ, ఇప్పుడు మనం బీపీ చూసి ఎంటర్ చేయాలి. సో బీపీ చూసి ఎంటర్ చేసేటప్పుడు సపోజ్ నేను మన నార్మల్ ఎప్పుడైతే మన కట్ ఆఫ్ బీపీ రిఫరల్ కోసం ఎంత అంటే <140 సిస్టోలిక్ బీపీ, అంటే పైన వచ్చే బీపీ <140 అండ్ కిందది <90 ఉంటే మనం రిఫర్ చేయం, అవి నార్మల్ అనమాట. 140 అండ్ అబౌవ్, 90 అండ్ అబౌవ్ ఆర్ 90 అండ్ అబౌవ్ ఉంటే మనం రిఫర్ చేస్తాం కాబట్టి. సో సపోజ్ ఇప్పుడు నేను 135 అని కొట్టాను అనుకోండి, ఇక్కడ బ్లాక్ కలర్లో వచ్చింది, ఏం చేంజ్ లేదు, ఎందుకంటే అది నార్మల్ వాల్యూ కాబట్టి. సపోజ్ నేను ఇక్కడ అదే 150 అని కొడతాను, సారీ 141 అని కొడతాను, సో రెడ్ కలర్లో వచ్చింది, అంటే ఇది అబ్నార్మల్ రిఫరల్ అవుతుందని అర్థం. ఓకే, సో మనం ఇక్కడ రిఫరల్ అయ్యేటట్టు చూసుకుందాం, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ లెవెల్ చూసుకోవడానికి. ఓకేనా. సో నెక్స్ట్ డాస్టోలిక్ బీపీ కూడా అంతే. ఒకవేళ 89 కొట్టాను అనుకోండి, 89 వరకు నార్మల్, రెడ్ కలర్ చూపించదు. 90 నుంచి అబ్నార్మల్, సో 90 కొడితే రెడ్ కలర్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మనం 95 టైప్ చేసుకుందాం ఎగ్జాంపుల్ పర్పస్. ఓకే, మీకు ఎంత బీపీ వస్తే అక్కడ అంతా ఎంట్రీ చేయాలి. మీరు మెజర్ చేసిన, మీరు బీపీ చూసినప్పుడు ఎంత వస్తే అంత ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో దీని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇది సేవ్ అవుతుంది, నెక్స్ట్ డయాబెటీస్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ మనం రిఫర్ చేస్తామని చెప్పాం కదా, ఇక్కడ చూపిస్తుంది పేషెంట్ బీయింగ్ రిఫర్డ్ ఫర్ సిస్టోలిక్ బీపీ ఎక్కువ ఉంది, డయాస్టోలిక్ బీపీ ఎక్కువ ఉంది కాబట్టి రిఫర్ చేస్తున్నామని చూపిస్తుంది. ఓకే టచ్ చేయాలి. దెన్ డీటెయిల్స్ సేవ్ సక్సెస్ఫుల్లీ సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ డయాబెటీస్కి వెళ్తుంది. ఓకేనా. సో డయాబెటీస్కి వెళ్ళిన తర్వాత సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే తరచూ మూత్రం ఏమైనా వస్తుందా, ఇవన్నీ డయాబెటీస్కి సిమ్టమ్స్, అంటే మన షుగర్ వ్యాధికి సిమ్టమ్స్ లాగా ఇవన్నీ పెట్టాం. ఓకే, ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయాలి. ర్యాపిడ్ వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ ఏమైనా అయిందా అనేది, త్వరగా వెయిట్ ఏమైనా లూజ్ అవుతున్నారా అనేది ఇది ఒక క్వశ్చన్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఫీల్ థర్స్టీ మోర్ ఆఫెన్ అండ్ డెవలప్ డ్రై మౌత్, అంటే మీకు గొంతు తారాడిపోవడం కానీ లేకపోతే ఊరికే దాహం వేయడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది క్వశ్చన్. నెక్స్ట్ డిలేడ్ వూండ్ హీలింగ్ టు రిమైన్ ఓపెన్ ఫర్ సెవరల్ వీక్స్, అంటే మీకు ఏదైనా పుండు మానకుండా ఉందా, చాలా రోజుల వరకు మానకుండా ఉందా అనేది ఒక డయాబెటీస్ లక్షణం కాబట్టి అది కూడా పెట్టాం. అది ఎస్ అంటే వాళ్ళకు ఉంటే ఎస్, లేదంటే నో. ఫీలింగ్ హంగ్రీ ఆల్ ద టైమ్, అంటే అందరికి ఆకలి ఎక్కువ, తరచూ ఆకలి ఇస్తుందా అనేది క్వశ్చన్. సో తరచూ ఆకలి ఇస్తుంది అంటే ఎస్, లేదు అంటే నో. సో ఎస్ ఆర్ ఎస్, నో అయితే నో కొట్టాలి. ఓకేనా. సో ఇక్కడ నో అని కొడుతున్నాను. అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ కూడా మన కట్ ఆఫ్ వాల్యూ ర్యాండమ్ బ్లడ్ షుగర్ 140 అండి. 140 అండ్ అంతకంటే ఎక్కువ ఉంటే మనకు రిఫరల్ వెళ్తుంది. సో నేను ఇప్పుడు 150 టైప్ చేశాను అనుకోండి, సో రెడ్లో చూపిస్తుంది. అదే 130 టైప్ చేస్తే బ్లాక్లో చూపిస్తుంది, కానీ నార్మల్ కాబట్టి. సో ఏవైతే అబ్నార్మల్ వాల్యూస్ ఉంటాయో అవి మనకు రెడ్లో హైలైట్ అయ్యేటట్టు చేశాను. ఓకే, ఇప్పుడు రెడ్లో హైలైట్ అయింది. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో పేషెంట్ ఈజ్ బీయింగ్ రిఫర్డ్ ఫర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి పేషెంట్ని రిఫర్ చేస్తున్నామని వచ్చింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద థింగ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఓరల్ క్యాన్సర్కి వెళ్ళిపోతుంది. సో ఓరల్ క్యాన్సర్లో కూడా మనకు సిమ్టమ్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మనం చూసి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అంటే ఓరల్ ఎగ్జామినేషన్ చేసి ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో సిమ్టమ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. పర్సిస్టెంట్ పెయిన్ ఇన్ ద మౌత్, అంటే తరచూ నోటిలో నొప్పి ఏదైనా ఉందా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డిఫికల్టీ ఇన్ ఓపెనింగ్ మౌత్, నోరు తెరవడంలో ఇబ్బంది ఏమైనా ఉందా, అంటే క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళలో నోరు తెరవడం ఇబ్బంది అవుతుంది. ఎనీ చేంజ్ ఇన్ టోన్ ఆఫ్ వాయిస్, మీ గొంతులో ఏమైనా చేంజ్ వచ్చిందా, గొంతు బొంగురు పోయాలంటే అలాంటి ఏమైనా అయిందా అనేది ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి. ఏ ఫీలింగ్ దట్ సంథింగ్ ఇస్ స్టక్ ఇన్ ద థ్రోట్, గొంతులో ఏమైనా తట్టుకున్నట్టు అనిపిస్తుందా అనేది. డిఫికల్టీ ఇన్ మూవింగ్ ద జా ఆర్ టంగ్, అంటే మన నాలుక కదలికలో కానీ మన దవడ కదలికలో కానీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది. ఎక్సెసివ్ సలైవేషన్, లాలాజలం ఎక్కువ వస్తుందా అనేది ఈ క్వశ్చన్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డిఫికల్టీ ఇన్ చ్యూయింగ్ ఆర్ స్వాలోయింగ్, నమలడంలో కానీ మింగడంలో కానీ ఏమైనా ప్రాబ్లం ఉందా. కాన్స్టెంట్ బ్యాడ్ బ్రెత్, అంటే నోటి నుంచి తరచూ దుర్వాసన వస్తూ ఉంటుందా, దుర్వాసన ఎక్కువ వస్తుంటుందా అనేది. అల్సరేషన్ ఆర్ రఫెన్ ఏరియాస్ ఇన్ ద మౌత్ ఫర్ మోర్ దాన్ 3 weeks, సో 3 వారాల కంటే ఎక్కువ ఏదైనా నోట్లో పుండు కానీ అల్సర్ టైప్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది. ఓకే,
సో వాళ్ళకు ఉంటే ఎస్, లేదంటే నో అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ విజువల్ ఎగ్జామినేషన్లో మీరు ఓరల్ విజువల్ ఎగ్జామినేషన్ చేస్తారు కాబట్టి చేసిన దాంట్లో మీకు ఏమన్నా లంప్ ఆర్ థికనింగ్ ఇన్ ద చీక్, అంటే దవడ భాగంలో ఆర్ చెంప దగ్గర కానీ వెనకాల కానీ ఏమన్నా మీకు లంప్ అంటే వాపు కానీ లేకపోతే ఏమన్నా కొంచెం రఫ్ ఏరియాస్ కానీ లేకపోతే థిక్ కానీ ఏమైనా అనిపించిందా అనేది ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయాలి. వైట్ ఆర్ రెడ్ ప్యాచ్ ఆన్ ద గమ్స్, టంగ్ ఆర్ లైనింగ్ ఆఫ్ ద మౌత్. సో ఎంటైర్ మనం మౌత్ మొత్తం చూస్తాం కాబట్టి, అంటే చిగుళ్ళు, నాలుక కింద, నాలుక పైన, ఓకే, నోట్లో పై భాగంలో కూడా మనం చూస్తాం కాబట్టి అక్కడ ఎక్కడైనా మీకు ఏమైనా వైట్ ప్యాచ్ కానీ రెడ్ ప్యాచ్ కానీ ఏమైనా అనిపిస్తున్నాయా, కనిపించాయా అని కనిపిస్తే ఎస్, కనిపించకపోతే నో క్లిక్ చేయాలి. బ్లీడింగ్ ఆర్ నమ్రెస్ ఆఫ్ ద టంగ్ ఆర్ అదర్ ఏరియాస్ ఆఫ్ ద మౌత్. సో ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా నోట్లో, ఆర్ ఎక్కడైనా నోట్లో ముద్దుబారినట్టు ఏమైనా ఉందా అనేది ఈ క్వశ్చన్. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయాలి. అండ్ స్వెల్లింగ్ ఆఫ్ ద జా. సో అంటే మనకు దవడలో ఏమన్నా స్వెల్లింగ్స్ ఉన్నాయా, అంటే ఏమన్నా వాపు ఏమైనా ఉందా. సో కొంతమందికి ఇట్లా వాపు వచ్చినట్టు అనిపిస్తుంది, వాపు ఏమైనా ఉంటే ఎస్ అని కావాలి, లేదా నో అని పెట్టాలి. లూజనింగ్ ఆఫ్ టీత్. సో పళ్ళు ఏమైనా ఊడిపోతున్నాయా అనేది ఇక్కడ రాసుకోవాలి, పళ్ళు ఏమైనా లూజ్ అయినాయా. లంప్ ఆర్ మాస్ ఇన్ ద నెక్. ఇక్కడ మనము ఓరల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఓన్లీ నోరే కాదండి, ఇక్కడ గొంతు చుట్టూ కూడా ఒకసారి ఇట్లా తడిమి చూడాలి. అక్కడెక్కడన్నా మీకు వాపు వచ్చినట్టు మీకు అనిపిస్తే అక్కడ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. వాపు వచ్చినట్టు అనిపిస్తే ఎస్ అని క్లిక్ చేయాలి, లేదంటే నో క్లిక్ చేయాలి. ఓకే. సో ఈ ఫైండింగ్స్ని బట్టి మనం ఈ పేషెంట్ని రిఫరల్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సపోజ్ మీరు దేనికైనా ఎస్ అని పెట్టారనుకోండి, నేను ఇక్కడ లంపర్ మాసినకి ఎస్ అని పెట్టాను. సో మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత సో ఇక్కడ పేషెంట్ ఈస్ బీయింగ్ రిఫర్డ్ ఫర్ ఎక్సెసివ్ సలైవేషన్ అండ్ లంపార్ మాస్ ఇన్ ద నెక్. ఇవి 2 సిమ్టమ్స్ ఉన్నాయి, ఈ 2 లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ పేషెంట్ని రిఫర్ చేస్తున్నామని అక్కడ కనిపిస్తుంది. సో ఈ పేషెంట్ మెడికల్ ఆఫీసర్ దగ్గర రిఫర్ అయిపోతారు. ఓకే, సక్సెస్ఫుల్గా సేవ్ అయినాయి. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్కి వెళ్ళిపోతుంది. సో సర్వైకల్ క్యాన్సర్లో ఏంటి అంటే, సర్వైకల్ క్యాన్సర్లో కూడా మనకి ఇక్కడ లక్షణాలు ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం విఐఏ టెస్ట్ చేయాలి సర్వైకల్ క్యాన్సర్ కాబట్టి అది కూడా ఎంటర్ చేయడానికి ప్రొవిజన్ ఉంది, అంటే ఛాన్స్ ఉంది మనకి. ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్లో మనకు లక్షణాలు ఏంటివి, ఈ బ్లీడింగ్ బిట్వీన్ పీరియడ్స్, అంటే పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతుందా లేదా. బ్లీడింగ్ ఆఫ్టర్ మీనోపాజ్ అంటే ముట్టు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా బ్లీడింగ్ అవుతుందా లేదా అనేది. బ్లీడింగ్ ఆర్ పెయిన్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్, అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఏమన్నా పెయిన్ ఏమైనా వస్తుందా ఆర్ బ్లీడింగ్ ఏమైనా అవుతుందా. ఎక్సెసివ్ ఆర్ ఫౌల్ స్మెల్లింగ్ విజైనల్ డిశ్చార్జ్, అంటే తెల్లబట్ట కానీ దుర్వాసన కలిగిన తెల్లబట్ట కానీ ఎర్రబట్ట కానీ బట్ట ఏమైనా అవుతుందా అనేది మనం అడిగి అక్కడ రాసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దీనికి నో అని పెడతాను, దీనికి నో అని పెడతాను, దీనికి నో అని పెడతాను. ఒకటి పర్పస్ఫుల్గా మిస్ చేద్దాం. ఓకే. కింద ఇక్కడ విఐఏ టెస్ట్ మనము సబ్ సెంటర్లో వీలైనంత వరకు చేయాలి. ఒకవేళ చేయలేకపోతే మనం ఇక్కడ విఐఏ టెస్ట్ డన్ అంటే చేస్తే ఎస్ అని క్లిక్ చేయాలి, చేయకపోతే నో అని క్లిక్ చేయాలి. సో నో అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం రాదు. ఒకవేళ ఎస్ అని క్లిక్ చేస్తే దాని రిజల్ట్ ఏంటి, వైట్ ఇస్ డిస్కలరేషన్ ప్రెజెంట్ ఆన్ విఐఏ టెస్ట్. సో విఐఏ టెస్ట్ మనం చేసినప్పుడు అక్కడ ఎస్టిక్ యాసిడ్ సర్విక్స్ మీద స్పెక్యులం పెట్టి సర్విక్స్ మీద ఎస్టిక్ యాసిడ్ అప్లై చేసినప్పుడు మనకు వైట్ ప్యాచెస్ వస్తే సర్వైకల్ విఐఏ టెస్ట్ పాజిటివ్ అని అంటాం. ఇదందరూ మీకు ఆల్రెడీ ట్రైనింగ్లో చెప్పి ఉంటారు. సో వైట్ ఇస్ డిస్కలరేషన్ ఉందా లేదా, అక్కడ వైట్ కలర్ కనిపిస్తుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ వైట్ ఇస్ డిస్కలరేషన్ కనిపించింది అంటే విఐఏ పాజిటివ్ అని అర్థం. సో ఒకవేళ నో అనుకున్నాను అనుకోండి, ఈ క్వశ్చన్ రానే రాదు. ఓకే. సపోజ్ ఇప్పుడు 7 కొడితే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది, ప్లీజ్ సెలెక్ట్ రెస్పాన్స్ ఫర్ బ్లీడింగ్ ఆర్ పెయిన్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్, అంటే నేను ఇది మిస్ చేశాను కాబట్టి మనకు రిమైండర్ వస్తుంది. ఏ క్వశ్చన్, బ్లీడింగ్ ఆర్ పెయిన్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ అనే క్వశ్చన్ మిస్ చేశాను. సో ఇక్కడ మనకి ఇట్లా రెస్పాన్స్ వస్తుంది. ఓకే అని కొట్టి మళ్ళీ ఈ రెస్పాన్స్ టైప్ చేసేసి మళ్ళీ సేవ్ చేస్తే సేవ్ అవుతాయి. సో ప్రతి ఫామ్లో ఈ ఆప్షన్ మనకు ఉంటుంది. ఓకేనా. సో ఒక ఫామ్లో మీకు చూపించాను. నెక్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్కి. సో బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ మీ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్, అంటే ఎగ్జామినేషన్ చేసినప్పుడు మీకు ఏం కనిపించిందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో సిమ్టమ్స్లో చేంజ్ ఇన్ సైజ్ ఆర్ షేప్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ద బ్రెస్ట్ అడిగి రాస్తాం మనం, అంటే మన పలానా వ్యక్తిని పలానా ఉమెన్ని మనం అడిగి రాస్తాం. ఏమంటాము, బ్రెస్ట్లో ఏమైనా చేంజ్ కానీ షేప్ చేంజ్ కానీ ఏమైనా అయిందా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ స్వెల్లింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఏమైనా ఉందా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో
సో స్వెల్లింగ్ ఏమైనా ఉందా అనేది మనం అడగాలి. ఓకేనా? సో స్వెల్లింగ్ ఆర్ లంప్ ఇన్ ద బ్రెస్ట్లో ఏమన్నా గడ్డలు కానీ మన కంతులు కానీ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ నిప్పుల్ దట్ ఈస్ ఫుల్ అంటే నిప్పుల్లో చేంజ్ ఏమైనా ఉందా? సోర్నెస్ అరౌండ్ ద నిప్పుల్ అంటే నిప్పుల్ చుట్టూ ఏమన్నా ఎర్ర కావడం కానీ ర్యాష్ కావడం కానీ ఏమైనా ఉందా అనేది క్వశ్చన్. కాన్స్టెంట్ పెయిన్ ఇన్ ద బ్రెస్ట్ ఆర్ ఆర్మ్ సో ఈ బ్రెస్ట్లో ఏమైనా కాన్స్టెంట్ పెయిన్ ఉందా, నొప్పి ఏమైనా ఉందా ఆర్మ్ అంటే చంక భాగంలో ఏమైనా నొప్పి వస్తుందా అనేది ఈ క్వశ్చన్. నెక్స్ట్ మనం క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తాము. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మనం క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. సో ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో మనకి ఇవి ఫైండింగ్స్ ఉంటాయి. చూసినప్పుడు స్కిన్ ఆఫ్ ద బ్రెస్ట్ ఎట్లుంది అంటే బ్రెస్ట్ మీద ఉన్న స్కిన్ ఎట్లుంది, స్మూత్గానే ఉందా లేకపోతే పక్కడ్ ఆర్ డింపుల్డ్ అంటే కొంచెము ఏమంటారు ముడతలు పడినట్టు కానీ లేకపోతే చిన్న చిన్న రంధ్రాలు ఉన్నట్టు కానీ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. సో మనం ఆరెంజ్ స్కిన్ అపియరెన్స్ లాగా అంటే ఆరెంజ్ మీద పొట్టు ఉంటుందండి, ఆ అపియరెన్స్ చిన్న చిన్న డింపుల్స్ ఏమైనా ఉన్నాయనేది మనం ఇక్కడ రాసుకుంటాం. సో స్మూత్ ఉంటే స్మూత్ అని రాసుకుంటాం. సో రెడ్నెస్ ఆఫ్ ద స్కిన్ ఓవర్ ద బ్రెస్ట్ ఆర్ ఎనీ అల్సర్, ఆ స్కిన్ మీద ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, రెడ్నెస్ ఏమైనా ఉందా. రిట్రాక్టెడ్ నిప్పుల్, సో నిప్పుల్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఏమైనా ఉందా అట్లాంటిది. ఓకే, ఇవన్నీ క్యాన్సర్లో కనిపించేవన్నమాట. మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనం చూడాలి. డిశ్చార్జ్ ఫ్రమ్ ద నిప్పుల్స్ నుంచి బ్లడ్ కానీ లేకపోతే పస్ కానీ ఏమన్నా నార్మల్ డిశ్చార్జ్ వైటిష్ కలర్ డిశ్చార్జ్ అంటే వైటిష్ కలర్ లిక్విడ్ కానీ ఏమైనా బయటకు వస్తుందా అనేది చూసుకోవాలి. ఎరోజన్స్ ఆన్ ద నిప్పుల్, ఆ నిప్పుల్ చుట్టూ ఏమైనా పగుళ్ళు కానీ లేకపోతే అల్సర్స్ లాంటివి కానీ ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. స్వెల్లింగ్ ఆర్ లంప్ ఇన్ ద ఆర్మ్ యాక్సిలరీ ఏరియా అంటే ఆర్మ్ అంటే చంక భాగంలో ఏమైనా స్వెల్లింగ్ అని లంప్ మీరు ఎగ్జామిన్ చేసినప్పుడు ఏమన్నా అట్లా అనిపించిందా మీకు అనేది చూసుకోవాలి. సో బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసేటప్పుడు చంకలో కూడా ఒకసారి ఇట్లా పాల్పేట్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది, మీరు చూస్తే మనకు తెలుస్తుంది ఉన్నాయా లేవా అనేది. సో మనం ఇక్కడ ఎస్ అని టైప్ చేద్దాము ఎగ్జాంపుల్ కోసం. సో ఇక్కడ పేషెంట్ ఈజ్ బీయింగ్ రిఫర్డ్ ఫర్ స్వెల్లింగ్ ఆర్ లంప్ ఇన్ ద ఆక్సిలరీ ఆర్మ్ ఏరియా, ఎందుకంటే అది అబ్నార్మల్ కాబట్టి దాన్ని మళ్ళీ మెడికల్ ఆఫీస్ చూడాలని చెప్పి రిఫర్ చేస్తున్నారు. సో లాస్ట్కి మనకి ఇక్కడ రిజల్ట్ ట్యాబ్ అని వస్తుంది ఇట్లా. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసాము, స్క్రీనింగ్ ఫామ్లో కూడా అబ్నార్మల్ వాల్యూస్ ఉన్నాయి, అబ్నార్మాలిటీ ఉంది అంటే బ్లీడింగ్ కోసం చేసాం కదా, అది ఇక్కడ అందుకే ఎస్ అని కనిపిస్తుంది. హైపర్ టెన్షన్లో కూడా బీపీ మనం ఎక్కువ ఎంట్రీ చేసినాం కాబట్టి ఎస్ అని అనిపిస్తుంది. డయాబెటిక్ ఫామ్లో కూడా మనం ఎక్కువ ఎక్కువ బ్లడ్ షుగర్ ఎంట్రీ చేసాం కాబట్టి మనకి ఎస్ అని కనిపిస్తుంది. ఓరల్ క్యాన్సర్ ఫామ్లో కూడా మనకు ఒక అబ్నార్మల్ ఎంట్రీ చేసినాం కాబట్టి ఎస్ అని కనిపిస్తుంది. సర్వైకల్ క్యాన్సర్లో మనం ఏం అబ్నార్మాలిటీ ఏం పెట్టలేదు, అక్కడ అన్ని నార్మల్ ఏం పెట్టాం కాబట్టి ఇక్కడ నో, ఎన్ అంటే నో. సో వీటన్నిటికీ హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి, ఓరల్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి మనము ఆ పలానా పేషెంట్ని మెడికల్ ఆఫీసర్కి రిఫర్ చేశాము అనేది ఇక్కడ కనిపిస్తుంది. వై అంటే ఎస్, అంటే హైపర్ టెన్షన్ రిఫర్ చేశారంటే ఎస్, డయాబెటిక్ రిఫర్ చేశారంటే ఎస్, సర్వైకల్ క్యాన్సర్కి నార్మల్ ఉంది కాబట్టి రిఫర్ చేయలేదు, బ్రెస్ట్ క్యాన్సర్కి రిఫర్ కూడా చేశాం. ఓకేనా? సో ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడికి మీ పని అయిపోలేదు, ఈ కింద సబ్మిట్ బటన్ అనే ఈ బటన్ ఉంది చూసారా. సో ఈ బటన్, ఈ ఆరెంజ్ కలర్ బటన్ సబ్మిట్ చేయకపోతే మీకు ఎంట్రీ రికార్డ్ అవ్వదు. సపోజ్ మీరు ఒక 10 మందిని స్క్రీన్ చేసాము, 10 మందిని ఎంట్రీ చేసాము, ఓన్లీ ఎంట్రీ మాత్రమే చేశారనుకోండి, ఎంట్రీ సేవ్ అవుతాయి కానీ మనకు రిపోర్ట్లో 10 మంది స్క్రీన్ చేసినట్టు కనిపించదు. ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తేనే మీకు అది కనిపిస్తుంది, ఏంటి మన ఆ ఎంట్రీ చేసినట్టు ఆ నంబర్ మీకు రిపోర్ట్లో కనిపిస్తుంది. ఇప్పుడు సబ్మిట్ అని కొట్టిన తర్వాత ఈ ఒక ఎంట్రీ మనకు రిపోర్ట్లో కనిపిస్తుంది, ఒక ఎంట్రీ ఒకటైందని చెప్పి. సో ఇక్కడ లాస్ట్కి ఇక్కడ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకేనా? సో ఈ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత మీకు ఈ ఎంట్రీ మీ రిపోర్ట్లో కనిపిస్తుంది, లేదంటే రిపోర్ట్లో కనిపించదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అందరూ మర్చిపోతుంటారు. ఇక్కడ సబ్మిట్ బటన్ అని ఆరెంజ్ బటన్ ఇంతకుముందు చూపించిన బటన్ క్లిక్ చేస్తేనే ఇది మీకు సబ్మిట్ అవుతుంది. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఏమి ఉండదు, కాకపోతే మీరు చూసుకోవచ్చు, వేరే అన్నీ చూసుకోవచ్చు కానీ ఎడిట్ చేయడానికి ఉండదు. ఓకేనా? ఫామ్ ఆల్రెడీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, సో ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి ఏం లేదు, ఆల్రెడీ మీరు ఎంట్రీ చేసినవి ఉన్నాయి. ఓకే, మీరు సబ్మిట్ చేసే ముందు అన్ని సరి చూసుకోండి, కరెక్ట్ ఎంట్రీ చేసామా లేదా. సబ్మిట్ చేసే ముందు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు కానీ. అండ్ ఇంకొకటి, సపోజ్ మీరు సబ్మిట్ చేయడం మర్చిపోయారు, లాగౌట్ అయిపోయారు, లేకపోతే ఏమంటారు బై మిస్టేక్ ఏదో అయింది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు చేసిన ఎంట్రీస్ అలాగే ఉంటాయి, ఏమైతే ఎంట్రీస్ చేశారో అవి ఎక్కడికి పోవు. మీరు కాకపోతే ఏంటంటే అది కౌంట్ అవ్వదు మీకు దాంట్లో. అండ్ మెడికల్ ఆఫీసర్స్కి రిఫరల్ దాంట్లో కనిపించదు మెడికల్ ఆఫీసర్ లాగిన్లో. ఓకేనా? సో
ఎంట్రీస్ అయితే అట్లాగే ఉంటాయి. మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ ఆధార్ నెంబర్ కొడితే ఆ ఎంట్రీస్ ఎట్లా ఎంట్రీ చేసారో అవన్నీ కనిపిస్తాయి. ఓకే. అప్పుడు మీరు సబ్మిట్ కొడితే అది ఎంట్రీ వెళ్ళిపోతుంది. ఆ కౌంట్ అవుతుంది. ఓకేనా. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది అంతా ఏఎన్ఎం లాగిన్ గురించి బేసికల్గా. సో మెడికల్ ఆఫీసర్ లాగిన్కి మళ్ళీ ఒక వీడియో చేసి మళ్ళీ పెడతాను నెమ్మదిగా. బట్ మీ ఏఎన్ఎం లాగిన్స్ వరకు దయచేసి ఏఎన్ఎంస్ అందరూ ఇది చూడండి. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ వస్తే మీ మెడికల్ ఆఫీసర్ని కానీ, పీఓఎన్సిడిని కానీ, మీ డీడీఎంని, డిఈఓని కానీ దయచేసి కన్సల్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్.